VFX footage. VFX. యావే తండ్రి మనకిచ్చిన పదాజ్ఞలు చదువుకున్నాం. నేను యావేను ఈ ఆజ్ఞ వివరించి చెప్పిన నేను నీ ఎలోహిమైన యావేను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ నిండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏది అనగా నీ ఎలోహిమైన యావేనగు నేను రోషం గల ఎలోహింను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంలోను కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వారినై ఉన్నాను. నీ ఎలోహిమైన యావే నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యావే తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపవాడిని నిర్దోషిగా ఎంచాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుము. 6 దినములలో కష్టపడి నీ 7వ దినము నీ ఎలోహిమైన యావేకి విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువులైనను ఎద్దులైనను నీళ్ళలో ఉన్న పరదేశి అయినను దేని పని చేయకూడదు. 6 దినములలో యావే ఆకాశమును భూమి సముద్రము వాటిలో ఉన్న సమస్తమును సృజించెను. 6 దినములు కష్టపడి 7వ దినము విశ్రమించెను. నీ ఎలోహిమైన యావే నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యము పొందినట్లు నీ తండ్రిని సన్మానింపవలెను. నా హత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగు అని భార్యనైనను అతని దాసుడైనను అతని దాసి అయినను అతని పశువైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు అని దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఆమేన్.